అండ్ నిజంగా అండి జనవరి మొత్తం మేనమామ ఆక్యుపై చేస్తే ఫిబ్రవరి మేనల్లుడు ఆక్యుపై చేయబోతున్నారు. తండేల్ టీజర్ హైలైట్ అనిపించింది. టైలర్ టీజర్స్ సాంగ్స్ చూస్తే బుచ్చి తల్లి సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, నాగ చైతన్య అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్ లో 100% లో ద బెస్ట్ ఆడియో ఉన్నది. దాని తర్వాత ఈ ఆడియో కూడా మనకు దేవిశ్రీ ప్రసాద్ గారు కంబ్యాక్ అంటే మెలోడీ కింగ్ మణిశర్మ గారి తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి మెలోడీస్ అంటే కూడా ఇప్పటికీ మనం నువ్వస్తా అంటే అంట నా బొమ్మరిల్లు, తులసి ఇవన్నీ చాలా మెలోడీస్ కి మన మర్చిపోయిన ప్రభాస్ గారిది వర్షం గాని అండ్ సినిమా పౌర్ణమి ఫ్లాప్ అయినా కూడా ఇప్పటికి సాంగ్స్ వింటుంటారు. దాంట్లో భక్తి శివుడికి సంబంధించిన సాంగ్ కూడా చాలా పాపులర్. దాంట్లో ఒక సాంగ్ కూడా ఉంది కదా, త్రిష గారు పాడతారు, ఆ సాంగ్ కూడా సూపర్. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. నిజంగా మ్యూజిక్ లో నిన్న రిలీజ్ అయిన హైలస్ సాంగ్ అది కూడా ఒక బ్యూటిఫుల్ లిరిక్స్ తో శ్రీమణి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు చాలా బాగా, శ్రేయా ఘోషల్ వాయిస్ లో హైలస్ చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా తండేల్ అనేది నాగ చైతన్య గారి కెరీర్ లో ద బెస్ట్ మూవీ కాబోతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. అల్లు అరవింద్ గారు అంత కాన్ఫిడెన్స్ ఉన్నారంటే అదే సీనియర్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ గారికి కూడా ఎంతో సినిమా మీద పట్టు ఉంటుంది. బట్టే కదా అల్లు అరవింద్ గారు సినిమా మీద పట్టుబడి అంత ఉంది కాబట్టే కదా ఆయన కాన్ఫిడెన్స్ గా నాగ చైతన్య గారికి కానీ సాయి పల్లవికి గారి అని కంపల్సరీ అవార్డు వస్తుందని చెప్పారు. కాబట్టి ఈ టీజర్ లో చూపించిన విజువల్స్ గానీ సముద్రం నిజంగా భయ రియలిస్టిక్ మూవీస్ కి మన వాళ్ళు అలవాటు పడిపోయారు. తెలుగులో రావటం లేదు అనే మూమెంట్ లో తండేల్ అనే ఒక రియల్ మత్స్యకారి జీవితాల్లో అండ్ మత్స్యకారి జీవితాల్లో జరిగిన రియల్ స్టోరీగా మన చందుమోహన్ రెడ్డి గారు రాసుకోవడం జరిగింది. కాబట్టి రియలిస్టిక్ గా మూవీని తెలుగు ప్రేక్షకులు కూడా మెల్లమెల్లగా ఆదరించడం జరుగుతుంది. కాబట్టి తండేల్ మూవీ కూడా నాగ చైతన్య గారి కెరీర్ లో ద బిగ్గెస్ట్ మూవీగా రాబోతుందని నాగ చైతన్య మాస్ లుక్ ఒక మత్స్యకారుడుగా ఆయన జీవించాడు. నిజంగా ఆ సినిమా షూటింగ్ కి ముందు కూడా ఆయన అక్కడ మత్స్యకారులు ఎలా చేస్తారు అవన్నీ వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అంటే నిజంగా ఆయన డెడికేషన్ కి ఆయన హార్డ్ వర్క్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన పడ్డ కష్టానికి సినిమా కంపల్సరీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. చాలా మంది ఉప్పెనతో కంపేర్ చేస్తున్నారు. ఉప్పెన అంటే అది వేరే విధంగా లవ్ స్టోరీ. ఉప్పెనలో అదే డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇంతవరకు తెలుగు సినిమా అది కూడా వైజాగ్ కానీ అది డిఫరెంట్, ఇంతవరకు రాలేదు. అలా క్లైమాక్స్ అనేది ఇంతవరకు రాలేదు. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద హీరో కాబట్టి నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారి ద బెస్ట్ జోడీ లవ్ స్టోరీతో నిరూపించడం జరిగింది. కాబట్టి దీంతో కూడా ఎందుకంటే ఏదైనా సినిమా అంటే మ్యూజిక్ అండి ముఖ్యంగా. ఈ సినిమాలో రిలీజ్ అయిన 3 సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి హైలస్ సాంగ్, బుజ్జి తల్లి సాంగ్, డివోషనల్ శివుడు గారి మీద పాట శివరాత్రికి కూడా ఉంది. కాబట్టి నిజంగా ఈ 3 సాంగ్స్ ఎంత అంటే హైప్ క్రియేట్ చేయలేదు సినిమా మీద. ఈ టీజర్ అయితే ఇంకా హైప్ క్రియేట్ చేసింది. నిజంగా నాగ చైతన్య గారి కెరీర్ లో ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది కాబోతుందని అనుకుంటున్నాను. సాయి పల్లవి జోడీ ఎలా అనిపిస్తుంది? అదే వాళ్ళిద్దరు జోడీ ట్రెండ్ మార్క్ అవుతుంది. నిజంగా సాయి పల్లవి గారి డాన్స్ నాగ చైతన్య గారిని ఎవరు అడగడం జరిగింది, సాయి పల్లవి గారితో మీరు డాన్స్ అంటే ఎలా అంటే, నిజంగా సాయి పల్లవితో డాన్స్ అంటేనే నేను భయపడ్డాను. కానీ అని నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు ఇద్దరు కంబ్యాక్ చాలా బాగా చేశారు. శివుడి తాండవం ఆ సాంగ్ లో శేఖర్ మాస్టర్ గారు కూడా అంత బాగా కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని ప్లస్ అన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి తండేల్ కి కంపల్సరీ సినిమా ఒక హిట్ టాక్ తోనే మొదలవుతుంది ఫస్ట్ షో అని నా అభిప్రాయం అండి. కంపల్సరీ అండి. సంక్రాంతికి మామ మొత్తం దున్నేస్తే ఫిబ్రవరి మొత్తం మేనల్లుడు దున్నేస్తాడని నా అభిప్రాయం అండి. రాసి పెట్టుకోమంటారు అయితే. యా, వాట్ మై వర్డ్. థాంక్యూ. ఓకే అండి.